రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము 73వ కీర్తన 2వ చరణం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుని సహాయాన్ని అర్థిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా, సర్వశుభదాయకుడు అయిన యేసయ్యా, నీకే వందనాలు. ఈ దినమున నీ పరిశుద్ధ సన్నిధానమునకు వచ్చి నీ బలలో నైనా పాల్పంపులు పొందడానికి అయ్యా తండ్రి సిద్ధపడుతూ ఉంటుండగా, అయ్యా తండ్రి నీ వాక్కును మాకు పంపించి అయ్యా మమ్మలను సవరించి యోగ్యమైన రీతిలో మేమందరము నీ బలలో పాల్పంపులు పొందడానికి మీరే మాకు కృప చూపించమని, వ్యతిరేక్తంగా పనిచేస్తున్న దుష్టుని ఆటంకాలన్నీ దూరం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందవలసిందిగా యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో 2 విషయాలు చెబుతున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, రెండోదేమో నా అడుగులు జారసిద్ధమాయెను. ఈ అనుభవం ఎవరిది అంటే ఆసాపు భక్తుని యొక్క అనుభవం. ఆసాపు భక్తుడే కాదు, దావీదు యొక్క జీవితంలో కూడా ఇలాంటి అనుభవమే ఉంది. 94వ కీర్తన 18వ చరణం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు. నా పాదములు జారుటకు తప్పెను, కొంచెమే తప్పెను. కొంచెంలో నా పాదములు జారిపోయాయి, నా అడుగులు జారసిద్ధమాయెను. అడుగులు జారిపోవడం, పాదములు కొంచెమే తప్పడం, ఇదన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించిన మాటలు కాదు. నేనేదో బురద నేలలో వెళ్తున్నాను, నా కాలు జారిపోవడానికి కొంచెం బై మిస్టేక్ కాలు జారిపోయేదే తప్పింది అని ఏదో జనరల్గా మాట్లాడుకుంటాం చూడండి. మనం ఆ విషయాలు కాదు ఇక్కడ చెప్పేది. ఆధ్యాత్మిక యానంలో, ఆధ్యాత్మిక యాత్రలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు అంటే, దేవుని మార్గము నుండి, సరళత నుండి జారిపోయి తప్పిపోయే ప్రమాదాలు. ఏ శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడో ఆ భాగ్యంలో నడవకుండా ఆ దారిలో నుండి వైతొలగిపోయేటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్ర అనేది అనేక ప్రమాదాల మధ్యలో సురక్షితంగా గమ్యం చేరడానికి దేవుడు ఏర్పాటు చేసిందే ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకనే ఆధ్యాత్మిక యాత్ర అనేది ఎలాంటిది అని అంటే, అడవిలో ప్రయాణం, అరణ్యంలో ప్రయాణము. అరణ్యంలో ప్రయాణం అనేది అంత సేఫ్గా ఉండదు, అనుకున్నంత క్షేమకరంగా, అనుకున్నంత ఆహ్లాదంగా ఏం ఉండదు. అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉంటాయి. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే అని 8వ అధ్యాయం 5వ వచనంలో పరమగీతంలో షోలమితి కన్యకను గురించి చెబుతున్నాడు. ప్రియుని మీద ఆనుకుని ఎక్కడి నుంచి వస్తుందంటే అరణ్య మార్గమున వస్తుందంట. అరణ్య మార్గం
విశ్వాస జీవితం అనేది తార్ రోడ్డు మీద ప్రయాణం కాదు, అరణ్యంలో ప్రయాణం. అరణ్యంలో ఎప్పటికప్పుడే ఊహించని మలుపులు ఉంటాయి, ఊహించని ఉపద్రవాలు. అరణ్యంలో ప్రయాణం ఎలా ఉంటుంది అనేది ఏదో టీవీలు చూసిన వాళ్ళకి లేకపోతే సినిమాలు చూసిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది, కానీ సువార్తకు వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకసారి అర్ధరాత్రి సాయంత్రం చీకటి పడిపోయింది. చీకటిలో దారి కనిపించినటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేసాం. తడుముకుంటూ కాలు ఇలా తడుముకోవడం, అప్పుడు కాలు వేయడం. ఎప్పుడు కాలు జారిపోద్దో తెలియదు. సరిగ్గా ఇది సంవత్సరం దాటి 2వ సంవత్సరం అనుకుంటాను. ఆ కొండ మీద నడిచి వచ్చేటప్పుడు ఎదురైన పరిస్థితి. ఆ రోజు నేను అనుకున్నాను ఇంక అయిపోయింది, ఆల్మోస్ట్ కాలు జారిపోయి పడిపోయాను అనుకున్నాను. కానీ విచిత్రంగా దేవుడు నాకు సహాయం చేశాడు. అదేమింతో నాకు అర్థం కాలేదు. ఒకరికొకరు కనిపించలేని పరిస్థితి. ఎదురున్న వాళ్ళని తడుముకుంటూ వెళ్తున్నాం, ఏదో అందరూ గుడ్డోళ్ళు అందరూ ప్రయాణం చేసినట్టు. ఓ పక్కన చూస్తే లోయ, చిన్న దారి ఉంది, కొండ. ఈ దారిలో ఇలా కొంచెం జారేమంటే లోయలోకి వెళ్ళిపోతాం. అక్కడ పడిపోయినా సరే ఎవడ పడిపోయాడు కూడా తెలియదు. ఇంక అందులో పడిపోయినా సరే ఇంకా వాడిని వెతుక్కోవాలంటే మళ్ళీ వెలుతురు రావాలి. మళ్ళీ మరుసటి రోజు చీకటి వెలుగు వస్తే తప్ప మళ్ళీ వెతుక్కునే పరిస్థితి లేదు. అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి అని. నేను వేసిన కాలు ఎందుకు అవుట్ అయ్యాను, ఇలాగ అవుట్ అయ్యాను. అవుట్ అయినప్పుడు ఏం చేయాలంటే నా వెనకున్న నన్ను పట్టుకోవాలి. కానీ నా వెదర నాకు ఎదురుగా నడిచేవాళ్ళు ఎవరంటే, విలియం నడుస్తున్నాడు నాకు ముందు విలియం ఉన్నాడు, వెనకాల ఎవరున్నారో తెలియదు. నేను జస్ట్ ఇలా పడిపోయే సమయంలో ఎందుకు తిరిగాడో తెలియదు, విలియము తక్కువ వెనక్కి తిరిగి పట్టుకున్నాడు. లేదా వెళ్ళిపోతుంది రోజులోకి. మర్చిపోలేనటువంటి సందర్భాలు చాలా జరిగాయి నా జీవితంలో. అరణ్య ప్రయాణం అనేది అడుగడుగునా ప్రమాదాలే, అడుగడుగునా ఊహించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. విశ్వాస జీవితం కూడా అంతే. అడుగడుగునా నువ్వు ఊహించలేని ట్విస్టులు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు నీ పాదం జారిపోద్దో, ఎప్పుడు నువ్వు పడిపోతావో, ఎప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆధ్యాత్మిక ఉపద్రవాలు సంభవిస్తాయో తెలియదు. నిన్నటి వరకు చాలా బాగుంటావు. నిన్నటి వరకు నీ నోట్లోంచి వచ్చే మాటలు, విశ్వాసపు వాక్కులు, ఎంత కష్టమైనా సరే, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులైనా సరే నీ నోట్లో నుంచి అలాంటి మాటలు వస్తాయంటే, అయ్య బాబోయ్, విశ్వాస యోధుడైన యోబు ఇక్కడే ఉన్నాడండి, అబ్రహాము గారికి వారసుడండి అని అనుకుంటారు అందరూ కూడా. నిబంధన జనులము నిరీక్షణ ధనులము అనే పాట రాశాడు రాజుబాబాయ్ గారు. అందులో అంటాడు, అబ్రహాము విశ్వాసానికి వారసులం. అంతటి విశ్వాసపు మాటలు వచ్చేస్తాయి, మామూలు కాదు. ఏముందండి, దేవుడు చూసుకుంటాడు. దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, మనకి ఎంతైనా నమ్మదగిన దేవుడు మనకున్నాడు అని అంటాం. ఎందుకో మళ్ళీ ఒక రోజు దాటి అవతల పక్క వెళ్ళేసరికి ఏంటో, ఏ దేవుడో ఏంటో. దేవుడు ఉన్నాడంటావా? దేవుడు ఉంటే ఒకవేళ నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటావు? ఒకవేళ దేవుడు లేడేమో. విశ్వాసయానం అనేది ఇలాంటిది.
నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు దేవుడు. దేవుని స్తోత్రం. మనలో మాత్రం హెచ్చుతగ్గులు అనేవి సర్వసాధారణంగా ఈ హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి ఇలాగా? అసలు కాలు జారిపోయే పరిస్థితి, దేవుని మార్గం నుంచి వైదొలిగిపోయే పరిస్థితి, స్థితిగతులు ఎందుకు వచ్చాయి? ఎందుకు వస్తున్నాయి? దీని వెనకున్నటువంటి రహస్యం ఏంటి అంటే, అసలు ఈ ఆసాపు గారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అసలు దృష్టి మారింది. ఎప్పుడైనా మన ఆధ్యాత్మిక జీవిత యాత్రలో తొట్టుపాటుకు మూల కారణం మన చూపు, మన యొక్క దృష్టి. ఇక్కడ అంటాడు మూడవ చరణం 73వ కీర్తన 3వ చరణం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. ఏంటి, ఎవరి మీద పడింది ఈయన కంటి చూపు అంటే భక్తిహీనుల క్షేమము, భక్తిహీనుల క్షేమం వైపు చూస్తున్నాడు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడే అయినా యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని యేసై వైపు చూడమనేమో బైబిల్ చెబుతుంది. యేసై వైపు చూడకుండా భక్తిహీనుల క్షేమం వైపు లేకపోతే వేరువేరు విషయాల వైపు చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మన కాలు జారడానికి సిద్ధమవుతుంది. ఆధ్యాత్మిక జీవిత యాత్రలో తొట్టుపాటుకు మూల కారణాలు: చూడవలసిన వాటిని చూడకపోవుట. దేన్ని చూడాలి అంటే, యేసయ్య ప్రేమను చూడాలి, యేసయ్య కృపను చూడాలి, యేసయ్య నీకు ఇచ్చినటువంటి వరాలను చూడాలి, యేసయ్య నీ పట్ల చూపించున్నటువంటి కనికరాన్ని చూడాలి. ఇవన్నీ వదిలేసి అండి వాడు బాగున్నాడు, నిన్న కాక మొన్న పెళ్ళి అయింది వాళ్ళకి, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, ఏసీ పెట్టుకున్నారు ఇంటికి, వాళ్ళ ఆవిడ్ని బయటికి తీసుకెళ్తే నగలతో నింపేసి తీసుకెళ్తున్నాడు. ఇంటికాడ కారు ఎక్కితే మళ్ళీ బయటని మళ్ళీ కాలు కందిపోద్ది అన్నట్టు మళ్ళీ ఇంటికాడ మళ్ళీ ఒక అడుగున అన్నవాడు వాళ్ళ ఆవిడ్ని కారులో తిప్పుతున్నాడు. అలాగని వాళ్ళకి ఏమైనా భక్తి ఉందా? ఆదివారం నాడు గుడికి వస్తారా అంటే ప్రార్థన లేదు, గుడి లేదు, బడి లేదు, దైవ భయమే లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఇంత ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుతుంటే అంత క్షేమంగా ఉన్నారు వాళ్ళు. నేను చూస్తేనేమో రోజంతా భక్తి ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థన, ఆదివారం ప్రార్థన, సోమవారం ప్రార్థన, క్రిస్మస్ కోటాలు ఏది మాంటలేదు నేను అమ్మా. అన్ని క్రిస్మస్ కోటాల్లో ఉంటున్నాను, అన్ని ప్రార్థనలో ఉంటాను, కానీ ఎందుకో నాకేమో క్షేమం లేదు, వాళ్ళకి చూస్తేనేమో అన్నీ బాగున్నాయి. అమ్మా, నీ చూపు మారినప్పుడు, నీ చూపు మారినప్పుడు, నీ దృష్టి మారినప్పుడు వెంటనే ఏమవుద్దంటే ఆటోమేటిక్గా నీ హృదయం లోపల స్థిరమైన విశ్వాసం అనేది పక్కన పెట్టి అసలు దేవుని జ్ఞానం మీద, దేవుని యొక్క సంపూర్ణమైన ఆలోచన విధానం మీద నీకు అవగాహన లోపించడం వల్ల దేవుని మీదే సంశయాలు ఏర్పడతాయి. అదే వచ్చింది దీనికి. ఈ 73వ కీర్తనలో భక్తుడికి ఇదే ఆలోచన వచ్చింది. గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి,
వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతుని తెలివున్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందురు. ఇప్పటి వరకు వాళ్ళ క్షేమం గురించి వివరించాడు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, పైగా గర్వం కంఠహారంలా ధరించుకున్నారు. వారి నాలుక భూసంచారం చేస్తుంది, అంటే అందరి గురించి మాట్లాడతారు. ఆడంతా ఈడంతా ఆఫ్టర్ అని అందరి గురించి కరివేపాకు తీసి పారేసినట్టు పాడేస్తుంటారు అందరినీ. ఎవరిని లెక్క చేయరు. మనుషుల్నే లెక్క చేయరా అంటే దేవుణ్ణి కూడా లెక్క చేయరు వీళ్ళు. అసలు మహోన్నతుడు అనేవాడికి తెలివి ఉందా? దేవుడు అనేవాడికి తెలివి లేదు సార్. తెలివి తక్కువడు ఎవడన్నా ప్రపంచంలో ఉన్నాడంటే దేవుడే అంటారు వీళ్ళు. దేవుణ్ణి లెక్క చేయరు, మనుషుల్ని లెక్క చేయరు. మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? రొయ్యల చెరువు వేస్తే డబల్ పంట, చేపల చెరువు వేస్తే డబల్. ఏదైనా ఎకరాలకు ఎకరాలు సమకూర్చుకుంటూనే ఉన్నారు. రోజు రోజుకి ఆస్తులు సమకూర్చుకుంటూనే ఉన్నారు. ధనవృద్ధి చేసుకుంటూ నిశ్చింత గలవారై ఉన్నారట. సరే, ఈయన ఎలా ఉన్నాడు? ఈయన ఎలా ఉన్నాడంటే, ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుంది, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. 14వ వచనం చదువు. ప్రతి ఉదయమున నాకు ఏమొస్తుందంట? దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష. వాళ్ళకేమో ప్రతిరోజు లాటరీలో లేస్తుంది. లాటరీ టికెట్ తీయడమే ఆలస్యం, బంపర్ డ్రా. ఈయనకేమో రేపేడ్రా. వింటారు కదా, అదా అనౌన్స్మెంట్ వచ్చేది చిన్నప్పుడు. రిక్షా మీద తిరిగేవాడు ఒక అతను, రేపేడ్రా అనేవాడు. అది స్పీడ్గా మాట్లాడితే రేపేడ్రా. అవును, కొనుక్కున్నప్పుడు టికెట్ తగలకపోతే ఏమవుతుంది? రేపు ఏడమే. ఈయనకేమో రేపు ఏడ్రా, వాళ్ళకేమో రేపేడ్రా. రేపేడ్రా. వాళ్ళు బాగుంది, వెళ్తే టికెట్ తగిలేస్తుందంటే అంటే ఈయనకేమో ప్రతిదీ బీడ్చుకుంటేస్తుంది. కొంతమందికి ఏది చేద్దాం అనుకున్నా అన్నిటిలోనూ ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏదైనా చిన్న పని ఒప్పుకున్నాడు అనుకో, ఆ పనిలో సక్సెస్ రేట్ ఉండదు, అంతా అది అక్కడ బెడ్స్ కొట్టేయడమే. కాంట్రాక్ట్ ఒప్పుకొని కనీసం ఒక 50,000 మిగులుతాయి అనుకుంటాడా, ఒక 50,000 తగులుతాయి దానికి. ప్రతిదీ అంతే. మరి అలాగని భక్తుడు కాదా అంటే ఈయన భక్తుడే. మరి మొదటి కీర్తనలో ఏముంది? అతడు చేయునదంతయు సఫలం. మరి అతడు చేయునదంతయు సఫలమగునని దేవుడు చెప్పినప్పుడు నేను చేసేది సఫలం కావాలి కదా. నేను దుష్టుల ఆలోచన చొప్పున నడవట్లేదు, పాపుల మార్గంలో నిలవట్లేదు, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానం చేస్తున్నాను, ప్రార్థన మానడం లేదు, వాక్య ధ్యానం మానడం లేదు, సహవాసాన్ని నేను విడిచిపెట్టడం లేదు. అయినా సరే నాకు ఎందుకు ఈ శిక్ష? అయినా సరే ఎందుకు నాకు ఈ శ్రమ? అయినా నాకు ఎందుకు ఈ కష్టం? ఎందుకు వస్తుంది? ప్రతి ఉదయాన నాకు ఈ శ్రమ ఎందుకు? సేమ్ టైం ఏమో దేవుడు అంటే భయం లేని, భక్తి లేనటువంటి ఒక భక్తిహీనుడు వాడేమో బంపర్ కొట్టుకుపోతున్నాడు. ఏ వ్యాపారం పెట్టినా గడ్డి తీసుకొచ్చి రోడ్డు మీద అమ్మేసి వేలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. గడ్డండి, వరిగడ్డి, గోధుమ గడ్డి, వరిగడ్డి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి జ్యూస్ చేసి అమ్మేస్తున్నారు. తెలుసా? కాకినాడలో అది పెద్ద వ్యాపారం. అది కూడా కష్టపడేది లేదు.
ఆ ఫోన్ బాబు ఇలాగా ఆ ఫోన్ అలాగే పెద్ద కష్టపడే పని లేదు. ఇంకా పొద్దున్న లేవిస్తాడు, ఆ సెంటర్లో పెడతాడు వ్యాపారం పెట్టి, ఇంకా జ్యూస్ ఎంత అంటే 20 రూపాయలు ఎంతో, అందులో చిన్న అల్లం ముక్క నిమ్మరసం అంది పిండుతున్నాడు. ఏంటది? గడ్డమ్మా, వరిగడ్డి, మొలకలేసిన చిన్న గడ్డి ఎంత ముక్కలు. ఆ గడ్డి అంటే తాగితే గడ్డి రసం షుగర్లు, బీపీలు, గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లం తగ్గిపోద్దట. ఏం మరి తగ్గుతుందో తగ్గట్లేదు కానీ ముందు మాత్రం అతనికి డబ్బులు వస్తున్నాయి. గడ్డి అమ్మినోడికి కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి. బంగారం తీసుకెళ్ళి అమ్ముతుంటే వెనక్కి వెళ్ళిపోతుంది బండి. ఏం సార్ ఇది? అసలు నా భక్తి మార్గంలో తేడా ఉందా? అసలు దేవుని మాటలోనే నా ఇది లేదా? నిబద్ధత లేదా? విశ్వసనీయత లేదా? దేవుడు చెప్పింది నిజమేనంటావా? అసలు వాక్యం కరెక్ట్ అని అంటావా? వాక్యంలో రాయబడినట్టుగా జరుగుతుంది అంటారా? మరి జరిగితే ఎందుకు నా జీవితంలో ఇలాగవుతుంది అని ఇలాగా ప్రశ్నలతో నిండిపోయి అడుగులు ముందుకు పడలేని భక్తులు చాలామంది తయారయ్యారు. ఆశాపుల కాలం అయిపోయింది ఇది అండి. ఆశాపులు ఎక్కువైపోయారు సంఘంలో. ఆశాభావం అనేది చల్లారిపోయింది. ఆశలు చల్లారిపోయాయి, ఆశలు అడిగంటిపోయాయి, అడుగులు ముందుకు పడడం లేదు. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించిన వారిని గూర్చి గర్వించిన వారిని బట్టి మత్సరపడ్డాను. నాకు చూస్తే రోజుకో రోగం. ఈరోజు రోగం తగ్గిందంటే రేపు ఇంకోటి రోగం వస్తుంది. మొన్న ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, పాస్టర్ గారు. చాలా అద్భుతమైన సాక్ష్యం. మన దగ్గరికి ఎప్పుడైనా తీసుకొస్తాను ఆయన సాక్ష్యం చెప్పడానికి. దేవుని సేవ చేయాలి, ఎలాగైనా డబ్బులు కావాలి. డబ్బులు ఉంటేనే మనం దేవుని సేవ చేయగలుగుతాం. కాబట్టి ఎలాగలా కొంచెం డబ్బులు సంపాదించాలని కష్టపడి సంపాదించాలి. మలేషియా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నాడు. చాలా బాగుంది పరిస్థితి. సడన్గా ఉండి ఒకరోజు ఊపిరి ఆడట్లేదట. ఏంటి ఇలాగ అయిపోతుందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే లంగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి అని చెప్పారు. లంగ్స్ అంతా చెడిపోయినాయి. నరకం ఇంకా ఒకటి కాదు. అతను సాక్ష్యం చెప్తుంటే ఒక సినిమా కథలాగా ఉంది మొత్తం అంతా. కరోనా సమయం అంటది. ఒకవేళ కరోనా వచ్చిందేమో కరోనా టెస్ట్ చేస్తే కరోనా రాలేదు, కానీ లంగ్స్ అంతా డస్ట్ పట్టేసి ఊపిరి అవి పని చేయట్లేదట. ఇంకా అలాగలా ఒకటి తర్వాత ఒకటి. మళ్ళీ కరోనా టెస్ట్ రెండోసారి చేసేసరికి కరోనా పాజిటివ్ వచ్చిందంట. అక్కడి నుంచి కరోనా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారట. కరోనా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ కరోనా వేసకి వాడిన మందులు హై డోస్, రోజుకి 20 ట్యాబ్లెట్లు మింగించేవారట. ఆ ట్యాబ్లెట్లు మింగడంతో లివర్ డ్యామేజ్ అయిందంట. లివర్ పాడైందని చెప్పి లివర్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. అక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత కిడ్నీ పాడైందంట. కిడ్నీ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఈ లోపల ఏం జరిగిందంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఈ తుంటి నరం మీద, ఈ నడుము మీద పనిచేసి 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి అంట. ఈ 2 కాళ్ళు చచ్చిపడిపోయి మోషన్కి వెళ్తుంటే ఆ డైపర్ వేసి అదేం మార్చేవారు కాదంట. అదంతా కుళ్ళిపోయిందండి మొత్తం చర్మం అంతా. గోక్కోవడానికి అవకాశం లేక వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ తీసుకుని గోక్కునేవాడంట. మొత్తం కుళ్ళిపోయి మొత్తం చర్మం అంతా తుక్కు కుళ్ళు వాసన అంట మనిషి దగ్గర. కిడ్నీ వాడైపోయింది. ఈ లోపల టీబీ వచ్చిందని చెప్పి టీబీ వాటికి తరలించారట. యువతలో శవం అవతలో శవం అన్నట్టు ఆడు దగ్గు అవతల చచ్చిపోయాడంట. ఈవిడు దగ్గు ఇటు చచ్చిపోయాడట. తర్వాత డాక్టర్ రిపోర్ట్ చూసి, బై మిస్టేక్ వచ్చింది బాబు, అసలు నీకు ఇది లేదు, టీబీ లేదు, మేము టీబీ అనుకుని తెచ్చుకుని ఇక్కడ పడేసామని చెప్పి 15 రోజులు టీబీ వార్డులో పడేశారంట. అయ్యి బాబోయ్, అతను ఎలా భరించాడో తెలియదు. 4 నెలలు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట.
ఇంకా అసలు అని కూడా అంటే ఇంకా అసలు దేవుడు లేడు సార్, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నాకు ఇంత గతి ఏంటి, పరిస్థితి ఏంటి, మొత్తం నాస్తికత. వాళ్ళ అమ్మగారు చెప్పారంటే, వద్దు బాబు భయపడకరా, దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. లేదు, ఆ దేవుడు అనే మాట ఎత్తొద్దు నా దగ్గర అని కూడా. ఆ తర్వాత అదే దేవుడు దర్శించాడు, చక్కగా నడుస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు వచ్చే ఇబ్బందులు అన్ని జనులకు రావు, వాళ్ళు బాగానే ఉంటారు అండి. గిలితే పాలు గారినట్టు ఎంత చక్కగా పుష్టిగా ఉంటారో, ఏ రోగం వాళ్ళ దగ్గరికి రాదు. నీకు అనిపించదు ఏంటమ్మా నాకేంటి బాధలు వస్తున్నాయి, కాలు నొప్పి పోయిందంటే కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి పోయిందంటే తలనొప్పి వచ్చింది, తలనొప్పి పోయిందంటే అప్పులు వచ్చాయి, పెద్ద అప్పు తీరిందంటే చిన్నప్పు వచ్చింది, చిన్నప్పు తీరిందంటే పెద్ద అప్పు వచ్చింది, ఈ గొయ్యి తీసి ఆ గోతులు వేసాను, ఆ గొయ్యి తీసి ఈ గోతులు వేసాను, కుడుతులో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాను. ఏ సార్, దేవుడు అనేవాడు ఉంటే, బైబిల్లో ఉన్న చెప్పిన మాటలన్నీ సత్యమైతే ఎందుకు మాకు ఈ గతి రావాలి అని ప్రశ్నలు మనకు ఏర్పడతాయి. దేవుడు మనకు తోడుగా ఉంటే మాకు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? న్యాయాధిపతుల గ్రంథంలో ఇదే ప్రశ్న దేవుణ్ణి అడుగుతాడు, దేవుని దూతను అడుగుతాడు. గిద్యోను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఏమని అడుగుతున్నాడంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అడిగినప్పుడు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయో మాకేల సంభవించెను. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనం. 12 నుంచి చదవండి అయ్యా. యెహోవా దూత అతనికి కనబడి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. చదువు బాబు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయో మాకు ఎలా సంభవించెను. ఏండి, యెహోవా మాకు తోడై ఉన్నాడన్నావు, ఇదంతా మాకు ఎలా సంభవించింది? ఏం సంభవించింది? 4వ వచనం. గొర్రె గాని, ఎద్దు గాని, గాడిద గాని, జీవ సాధనమైన మరి దేనిని గాని మిక్కిలి హీన దశకు ఇదంతయో మాకేలా సంభవించింది. ఏం సంభవించింది అంటే హీన దశ సంభవించింది. రోజు రోజుకి అడిగంటిపోతూ ఉన్నారు. సంవత్సరం వెంబడి సంవత్సరం ఏమన్నా అభివృద్ధి ఉందంటే అభివృద్ధి కనపట్టలేదు. ఏదైనా బాగుపడినటువంటి దాఖలాలు ఉన్నాయంటే లేవు. సంవత్సరం అడిగంటిపోవడమే, కిందకి వెళ్ళిపోవడమే పరిస్థితి. ఇదంతా మాకు ఎందుకు వచ్చింది సార్? దేవుడు మాకు తోడై ఉన్నాడని చెప్తున్నావు. దేవుడు మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయో మాకు ఎలా సంభవించాను. పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తాయి. పరిస్థితులను బట్టి మనం కృంగిపోయేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగానే నీ పరిస్థితి నిన్ను కృంగదీసేదిగానే ఉండొచ్చు. కానీ పరిస్థితులను గాక ఈ పరిస్థితులన్నిటిని మార్చగలిగిన దేవుణ్ణి చూడగలిగితే నీ కృంగిదలు ఉండదు. ఆశాభక్తుడికి కూడా ఇదే వచ్చింది. నాకేమో మరణమందు బాధలు, కష్టాలు ఇవన్నీ ఉన్నాయి, మనకి రోగాలు ఉన్నాయి, వాళ్ళేమో పుష్టిగా ఉంటున్నారు, డబ్బులు కదువు లేదు, గర్వంగా ఉంటున్నారు, దేవుడు మాటలేదు. ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు? అమ్మా, టీవీ ఇంటర్వ్యూల్లో కూర్చొని
యూట్యూబ్ ఛానల్లో కూర్చుని ఈ తెగ మాట్లాడుతున్నారు, మామూలుగా కాదు. యేసుప్రభు వారి మీద దుర్భాషలు ఆడుతున్నారు. ఒకడంటాడు బైబిల్ భూత పుస్తకం, ఆ శవం అంట యేసుప్రభు వారిని. యేసుప్రభు వారి శవం, యేసుప్రభు వారి గ్రంథం భూత పుస్తకం. మరి ఇవన్నీ మాట్లాడేటువంటి పరమ పవిత్రుడు అనుకుంటున్నాడు కదా వాడు ఎవరిని ఆరాధిస్తున్నాడు అండి? అతని యొక్క ఆరాధ్య దైవం ఎవరో చెప్తే ఆయన చేసిన పనులన్నీ చాలా మంచి పనులే. మరి ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తిపోవడం మంచి పనా అండి? అని కానీ మనం అడిగామనుకోండి, వాడి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడంటే వాడికి తలకాయ కూడా లేదు పెట్టుకోవడానికి. కానీ మనం అడగం కదా అలాగా. ఎప్పుడు కూడా పొరపాటున అడగం. మనం అడగం కాబట్టి వాడు రెచ్చిపోతున్నాడు. వాడు అలా రెచ్చిపోయినా సరే మనం అడగవలసిన అవసరం మనకు లేదు. ఒక్కొక్కటి బయటికి లాగి నడి రోడ్డు మీద గుడ్డలు లేకుండా నిలబెడేస్తున్నాడు ఆ సాంబశివరావు గారు. సాంబశివరావు గారిది ఒకటే పని ఏంటంటే మొత్తం పురాణాలు, ఈ పురాణాల ఏంటంటే కథనాలన్నీ చదివి ఆయన మొత్తం బయట పెడుతున్నాడు. బాబు బైబిల్ భూత పుస్తకం అన్నావు, ఎందుకన్నావు అంటే బైబిల్లోనంట అశ్లీల సాహిత్యం ఉందంట, అశ్లీలత ఉన్నదట. బైబిల్ అంట అందరూ కలిసి కూర్చుని చదవలేమంట. అలాగా బాబు, అయితే శివపురాణం చదువు, ఫలానా పురాణం చదువు అని చెప్పి యాంకర్కి బుక్కులు ఇచ్చి చదివించున్నాడు ఈయన. నేను చదవను, నువ్వే చదువు అని. అందుకనే ఎవరితో డిబేట్ చేసినా చేస్తున్నారు, కానీ సాంబడితో చేయట్లేదు, ఆయన మామూలుగా వేయట్లేదు. మీరే చెప్పండి సార్, చదవండి, మీరే చదవండి. చదివిన తర్వాత ఇది ఎంత బూతు. నేను చదివాను కొన్ని, చదివిన తర్వాత నాకు అనిపించింది ఎలా చదివారురా బాబు, ఇది చదివిన తర్వాత ఇది దైవ గ్రంథం అని ఎలా నమ్మారు? అసలు లాజిక్ ఉండదు, దేనికి లాజిక్ ఉండదు. లాజిక్ అడగొద్దు. కన్యక గర్భవతి కుమారుని కనెను అనే మాటకు ఆక్షేపిస్తాడు ఈయన. పడవ దాటుతున్నాడంట, యువతల నుంచి అవతలకు పడవ దాటుతున్నాడు. పడవ దాటించడానికి పాపం వాళ్ళ నాన్న ముసలాయన అమ్మాయిని ఆడపిల్లని పెట్టాడు. ఆడపిల్లని, అమ్మ కొంచెం నువ్వు ఈ పడవ దాటించి ఒక దమ్మిడియో ఒక అర్ధనానో లేకపోతే ఒక పైసా ఇస్తారు, యువతల నుంచి అవతల దాటితే దాంతో మనం ఏదో గెట్టింగ్ అవ్వచ్చు అని చెప్పి పడవ దాటించడానికి ఒక అమ్మాయిని పెడతాడు. ఈ అమ్మాయిని చూడగానే ఈయనేమో మహాముని గారికి మోహం కలిగిందంట పడవ దాటించే అమ్మాయిని చూసి. నేను చూడగానే నాకు ఏదేదో అయిపోతుంది, నేను పెళ్లి చేసుకుంటానంట. అయ్యా, నువ్వు చూస్తేనేమో యోగి పొంగవుడివి, నేను చూస్తేనేమో చేపల వాసన నా దగ్గర మత్స్యగంధి నా పేరు, చేపల వాసన. నాతోటి ఏంటయ్యా నీకు సరసం? నన్ను వివాహం కూడా కాదు, వివాహం చేసుకోవడం కాదు అని అడిగితే ఆమె ఒప్పుకోదు. అసలు నాకేంటమ్మా, మహాశక్తులు ఉన్నాయి, నా శక్తులు మామూలు శక్తులు కాదు, నిమిషంలో నీ యొక్క స్థితి అంతా మార్చేస్తానని బూమ్ బూమ్ బుష్ అంటాడు. అనగానే ఈమె చేపల కొమ్ము పోయి యోజన గంధి అయిపోద్ది. సువాసనలు వచ్చేస్తుంటాయి ఈమెలోంచి. వచ్చిన తర్వాత ఆమెతో బిడ్డని అంటాడు. ఆ బిడ్డ అప్పటికప్పుడు పుట్టేసి బోటు ఇంకా దాటదు, ఇంకా దరికి వెళ్ళదు. ఇంకా ఈ లోపలనే బిడ్డ పుట్టేస్తాడు. పుట్టివాడు ఎదిగి అమ్మ బాయ్, డాడీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆయన పేరు వ్యాసుడు. ఆయనే రాశాడు అష్టాదశ పురాణాలు అండి. లాజిక్ ఉంది అసలు ఎక్కడన్నా? బైబిల్ గురించి మాట్లాడితే మరి ఇవన్నీ మాట్లాడవలసి వస్తుంది మేము, అందుకని మాట్లాడట్లేదు.
ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదంటే ఎదటి వాళ్ళ మనోభావాలు గాయపరచకూడదనే ఉద్దేశంతో మనం మాట్లాడట్లేదు. మరి రెచ్చిపోయి బైబిల్ బూత్ పుస్తకం అది ఇది అంటుంటే ఏమంటే ఇలా మండితే ఇలాంటివి తెస్తాం అనమాట బయటికి. ఇప్పుడు చెప్పు, అప్పటికప్పుడు దారిలో బిడ్డ ఎలా పుట్టేస్తాడు? నీకు శక్తిని బట్టి పుట్టేసాడు. మరి అదే శక్తి దైవ శక్తిని బట్టి కన్యక గర్భవతి అయిందని ఎందుకు నమ్మవు మరి? అంటే అక్కడైతే నీ లాజిక్ పనిచేయదు, ఇక్కడైతే మాత్రం మాట్లాడతావు. అనవసరంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది గర్వంగా మాట్లాడుతుంటారు. ఆ గర్విష్ఠుల క్షేమాన్ని చూడొద్దు. నువ్వు నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నా ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని శక్తిని చూడు, దేవుని కృపను చూడు, నిన్ను ప్రేమించిన దేవుని ప్రేమను చూడు. ఈరోజు నీ పరిస్థితి, నీ స్థితిగతులు కొంచెంగానే ఉండొచ్చు, బాధగానే ఉండొచ్చు, కానీ నిన్ను ఈ స్థితిలో దేవుడు విడిచిపెట్టడు, నిన్ను ఈ స్థితిలో వదిలేయడు. ఆయన దేవుడు నిన్ను లేవనెత్తే గడియ రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు పరీక్షించడానికి, దేవుడు నీ యొక్క సహనాన్ని, నీ ఓర్పును పరీక్షించడానికి కావచ్చు, లేక నీ లోపాన్ని సవరించడానికి కావచ్చు. లోపాన్ని సవరించడానికో నిన్ను మెరుగు పెట్టడానికో దేవుడు ఈ శ్రమల కొలిమిలో ఉంచొచ్చు. ఒకవేళ ఈ ఇబ్బందులు నీకు కలగొచ్చు, కానీ దేవుడు ఇదే స్థితిలో నిన్ను ఎల్లకాలం వదిలిపెట్టడు. నువ్వు అనుకోవచ్చు, నా పరిస్థితి ఇదే, నా స్థితిగతి ఇదే అని నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను ఇక్కడే వదిలిపెట్టడు ఆయన. నువ్వు ఊహించలేనంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఊహుబట్టండి. ఆసాపు భక్తుడు కాలు జారిపోయింది స్థితి వచ్చింది, కానీ జారిపోయాడంటే జారిపోలేదు. ఏమైంది తెలుసా? ఆసాపు గారు మనసంతా కలవరంతా ఉండిపోతే అప్పుడు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించాడట. నేను ఎవరితో మాట్లాడినా సరే అక్కడ ప్రయోజనం జరగదు, పని జరగదు. ఇప్పుడు నేను దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడితేనే వ్యవహారం చక్కబడుతుందని 16వ వచనం. అయినను దీనిని తెలుసుకొనవలెనని దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండని. ఈ సంగతి ఏదో తేల్చుకోవాలి. తేల్చుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తేనే ఇదేదో ఈ కథ ఏదో తేలిపోద్ది అనుకుని దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు భక్తిహీనుల అంతమేంటో దేవుడు చూపించాడు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించు. ఈ ప్రగల్భాలు పలికినోళ్ళు, సిలువను గూర్చి అపహాస్యం చేసినోళ్ళు, సత్యదేవుని మీద విర్రవీగినటువంటి వారు, వారి ధనవృద్ధిని బట్టి గర్వించినటువంటి వారు ఎక్కడున్నారంటే నిశ్చయముగా కాలు జారు చోటనే ఉన్నారు. వారు అగాధంలోనికి క్షణమాత్రములోనే పాడైపోతారు, మహాభయము చేత వారు కడముట్టి నశించిపోతారు. వాళ్ళ స్థితి అది. నీకేదో ఇప్పుడు కష్టంగా ఉండొచ్చు, నువ్వు నష్టపోతున్నట్టు అనిపించవచ్చు, నువ్వు శ్రమ పడుతున్నట్టు ఉండొచ్చు నువ్వు, కానీ నిన్ను మాత్రం దేవుడు ఊహించలేని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 24వ చరణంలో చెబుతాడు. 23, 24 చరణాలు చదవండి. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. తర్వాత ఎక్కడికి వెళ్తాను? మహిమలోనికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. మరి వాడెక్కడ వెళ్తాడంట? నిశ్చయముగా నీ వారిని కాలు జారు చోటును మహాభయముతో వారి కడముట్ట నశిస్తారు.
నాశనానికి వెళ్ళిపోయేవాడు, నష్టపోయేవాడు, అండి మట్టు లేని గోతులోనికి పోయేటువంటి వాళ్ళు బాగానే ఉంటారు. పై మెరుగులు చూసి, పైనటువంటి ఆడంబరాలు చూసి నువ్వు నీరసిల్లిపోవద్దు, వాటిని పట్టించుకోవద్దు అసలు. నేను మొన్న ఎకరం కొన్నాను, 10 తులాలు బంగారం కొన్నాను. సరే అన్నీ కొన్నావు, గుడుక్కుని ప్రాణం పోయి నరకానికి పోయావు. లాజర్ అనేటువంటి బీదవాడు, శరీరంలో ఆరోగ్యం కూడా లేదు, మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు నిత్యము తొలతూగి ఆనందంతో, సంబరాలతో, మత్తుతో నిండిపోయిన వాడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. అవును, కొంతమంది గర్విస్తున్నటువంటి వారి స్థితిగతులన్నీ అలాగే ఉంటాయి. వీడెంత గర్వించి ఎంత ప్రగల్భాలు పలుకుతాడో ఆఖరికి ఆడి స్థితి అలాగే ఉంటుంది. నువ్వు యథార్థంగా ఓపు పట్టు. కొంచెం కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా ఓపుగా పట్టు. దేవుడు మాత్రం నేను లేవనెత్తుతాడు. అందుకనే నీ యొక్క ప్రస్తుత పరిస్థితిని చూసుకున్నప్పుడు నీకు కృంగిదల వస్తుంది. అన్యజనులు, భక్తిహీనుల యొక్క క్షేమము చూసినప్పుడు నీకు కృంగిదల వస్తుంది. నీ కాలు జారిపోయే పరిస్థితులు నీకు ఏర్పడతాయి. కానీ నీ భవిష్యత్తును చూసుకో, దేవుణ్ణి చూసుకో. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే మహిమలో ప్రవేశించేటువంటి భాగ్యం నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగు. కాలు జారిపోయే పరిస్థితులు ఎదురైనా కాలు జారకుండా నిలబెట్టగలిగింది దర్శనం మాత్రమే, దేవుడు మాత్రమే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూద్దాం. వ్యర్థమైన విషయాలు చూడొద్దు. పేతురు గాలిని చూసి మునిగిపోసాగాను. గాలిని చూడొద్దు. అసలు గాలి కనపడుతుంది ఏంటి సార్? మరి గాలిని చూసి అంటే ఏం చూశాడు? ఆ గాలి చేత రేపబడుతున్న కెరటాలు చూశాడు. ఆ గాలి యొక్క ప్రభావాన్ని చూశాడు. గాలిని చూడొద్దు, గాలి ప్రభావాన్ని చూడొద్దు. అంత గాలే. కానీ స్థిరమైన కొండలాగా ఉన్న యేసయ్యను చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ విశ్వాస యాత్ర క్షేమకరంగా ఉంటుంది. గమ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు, మహిమలోనికి చేరుకోగలుగుతావు. నీ పాదము జారుటకు తప్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, మన దృష్టి మారుద్దాం, మన ఆలోచన విధానం మార్చుకుందాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడే. యేసయ్య వైపు చూస్తూ నడిచిపోదాం. హల్లెలూయా.